నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్తే ప్రవళిక గారు. గురుగారు, ఇప్పుడు ఫస్ట్ మన కిరణ్ టీవీ ప్రేక్షకుల కోసం జన్మకుండలిని 699 ఆఫర్కి ఇస్తున్నారు కదా, ఆ డీటెయిల్స్ అంటే 699కి ఏమేమి ఇస్తున్నారు, ఏంటి దాని గురించి మా ప్రేక్షకులు. ఇది మనకి 699లో 5 డీకోడింగ్ చేస్తున్నాం. దాంట్లో ఒకటి వచ్చేసి నేమ్, ఒకటి మొబైల్ నెంబర్స్, అవి ఎన్ని ఉంటాయని వాళ్ళకి మనం చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు వాళ్ళకి అనుగుణంగా ఉన్నాయా లేవా. తర్వాత వాళ్ళ వెహికల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఉంది, తర్వాత వాళ్ళ యొక్క మ్యారేజ్, వాళ్ళ పేరు, బ్యాంక్ నెంబర్స్, మొబైల్ నెంబర్స్, వెహికల్ నెంబర్, మ్యారేజ్ డేట్, ఈ 5ని మనం డీకోడ్ చేసి ఇస్తున్నాం వాళ్ళకి 699 రూపాయలకు మాత్రమే. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. చాలా రష్గా ఉంది, చాలామంది ఉపయోగించుకుంటున్నారు. సో మీరు కూడా ఉపయోగించుకొని తెలుసుకోండి ఇవి మీకు అనుకూలంగా ఉన్నాయా లేవా ఫస్ట్. దాని తర్వాత మనం రెమెడీ గురించి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అనుకూలంగా ఉన్నాయా లేవా తెలిస్తే మనకి దాని ప్లానింగ్ అనేది ఈజీ అయింది మనకి. అసలు వాళ్ళ లక్కీ నెంబర్లో ఉందా లేదా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. అది ఒకటి మనం డిస్ప్లే చేసి డీకోడ్ చేసి ఇస్తున్నాం రిపోర్ట్. ఇంకొకటి న్యూమరాలజీ కోర్స్ కూడా లాంచ్ చేశారు. ఎస్ మేడం, అది మనకి 30 డేస్ ఫౌండేషన్ న్యూమరాలజీ కోర్స్. అది మీకు 24,999 రూపాయలకి ఇస్తున్నాం. అది చాలా వండర్ఫుల్, చాలా మంది దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అంటే న్యూమరాలజీలో ఇది కంప్లీట్ న్యూమరాలజీ కోర్స్ అనొచ్చు. 30 రోజులలో కంప్లీట్ అయిపోతుంది. సర్టిఫైడ్, ఇది సర్టిఫైడ్ కూడా. మీకు 1,00,000 నుంచి 1,50,000 ప్రతి మంత్ గెయిన్ చేసుకోవడానికి ఉపయోగపడే కోర్సు. దీన్ని కూడా చాలా మంది ఉపయోగించుకుంటూ మీరు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. ఇంకే దీనికి సంబంధం అంటే మీకు జన్మకుండ రిపోర్టుకి కానీ కోర్సుకు సంబంధించిన నెంబర్ కింద స్క్రోల్ అవుతుంటుంది, మీరు మాట్లాడవచ్చు, నేనే మాట్లాడతాను, మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అయితే నా ప్రశ్న ఏంటంటే గురుగారు, ఇప్పుడు మనకి వెహికల్ నంబర్స్ ఉంటాయి. వెహికల్ నంబర్స్లో మనం చూస్తూ ఉంటాం, ఎన్నో నంబర్స్ కనిపిస్తుంటాయి. అయితే 11, 22, 111, అట్లా అంటే ఒక నంబర్ని 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ, ఇంకొకటి ఏంటంటే సింగిల్ నంబర్ ఉంటుంది, కొన్ని ఏంటంటే అన్నీ అవే నంబర్స్ ఉంటాయి. అంటే 9999 అని ఇట్లా ఉంటాయి, లేదంటే 888 నంబర్స్ అని, లేదా 8888 నంబర్స్ అనేసి ఉంటుంటాయి. ఫ్యాన్సీ నంబర్స్ అని తీసుకుంటూ ఉంటారు. అయితే నిజంగా మనకి లక్కీ నంబర్స్, లక్కీ వెహికల్ నంబర్స్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఈ ఫ్యాన్సీ నంబర్స్ వల్ల మనకి ఏమైనా యూజ్ ఉంటుంది అట్లా తీసుకోవడం వల్ల ఏంటి? ఎస్ మేడం, నేను ఎప్పుడైనా కూడా ఫ్యాన్సీ నెంబర్లకు నేను డెడ్ అగెనిస్ట్. ఎందుకనంటే ఫ్యాన్సీ అనగానే ఇది ఎక్కువసార్లు రిపీట్ అయ్యిద్ది అని అర్థం. న్యూమరాలజీ చదువుకున్న వ్యక్తిగా న్యూమరాలజీ పరంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఫ్యాన్సీ నెంబర్ మీ యొక్క లక్కీ నెంబర్ కాదు. ఇది 100% న్యూమరాలజీ ద్వారా ప్రూఫ్డ్. ఎందుకంటే మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు ఒక సిరీస్ ఉంటుంది. ఆ సిరీస్కి మీకు ఒక లక్కీ నెంబర్ ఉంటుంది, ఒక శత్రు నెంబర్ ఉంటుంది, ఒక న్యూట్రల్ నెంబర్ ఉంటుంది. సో కంపల్సరీ వీటిని ఫాలో అవుతూ నడవాలి మనం. అది ఐదర్ మీరు మీ నేమ్ నెంబర్ కావచ్చు, మీ మొబైల్ నెంబర్స్ కావచ్చు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావచ్చు, మీ వెహికల్ నెంబర్ కూడా కావచ్చు. ఖచ్చితంగా మీరు న్యూమరాలజికల్ ప్రకారం పెట్టుకోవాలంటే ఇట్ మస్ట్ బి యువర్ లక్కీ నెంబర్ అంతే. అది తప్ప మీరు ఫ్యాన్సీ నెంబర్ అని మీరు ఏది పెట్టుకున్నా కూడా మీకు ఇబ్బందికరమే. ఎందుకంటే వెహికల్కి ఎందుకు ప్రియారిటీ ఇవ్వాలంటే మేడం, ఇప్పుడు నేమ్ ఉంది, నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత, కరెక్షన్ చేసుకున్న తర్వాత మనకు ఒక 25-30% ఒక వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది మన లైఫ్లో. తర్వాత మొబైల్ నెంబర్ మార్చేస్తాం. మొబైల్ నెంబర్ మార్చగానే మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇంకొక 20-25% పవర్ అనేది పెరుగుతుంది. న్యూమరాలజికల్ ప్రకారం వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అటు తర్వాత మళ్ళీ మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్ మారుస్తాం. బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చగానే డబ్బుల కనెక్టివిటీ పెరిగిపోతుంది. మన జన్మచక్రానికి డబ్బుల కనెక్టివిటీ లింక్ అయిపోతుంది. లింక్ కాగానే ఆటోమేటిక్గా ఇంకా వైబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. దీని తర్వాత వచ్చేది మనకి వెహికల్. అంటే వెహికల్ అంటే ఏంది, ఇది ఒక ఇండివిజువాలిటీ సంబంధించింది కాదు. సపోజ్ 2 వీలర్ అయినా భార్య భర్త పిల్లలు ఎప్పుడో ఒకసారి ప్రయాణం చేయాల్సి వస్తుంది. అదే కార్ అయితే టోటల్ ఫ్యామిలీ ప్రయాణం చేయాల్సి వస్తుంది. సో ఏదైనా ప్రాబ్లం జరిగితే టోటల్ ఫ్యామిలీకి జరుగుతుంది. సో అందుకని మనం ఎప్పుడు కూడా వెహికల్ నెంబర్ వెరీ 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 ఇంపార్టెంట్. వైబ్రేషన్ స్టార్ట్ కాకముందు మీకు ఎలా ఉందో అప్రస్తుతం, నాకు సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే మీరు వెహికల్ నెంబర్ని చేసుకుపోయే ముందు మీ వైబ్రేషన్ మొత్తం కరెక్షన్ చేసుకుంటున్నారు అంటే మాత్రం మీ వెహికల్ నెంబర్ మస్ట్ బి కరెక్టెడ్ చేయాల్సిందే. ఎందుకంటే స్పీడ్ పెరుగుద్ది ఆటోమేటిక్గా. అప్పటిదాకా ఎక్కడో మీరు నిజేస్తంగా పడి ఉన్న మీ జీవితం కొంచెం మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా బిజీ స్టార్ట్ అయిపోతుంది.
మీరు ఎక్కువసార్లు ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంటుంది, బ్యాంకుకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, మీరు బిజినెస్ చేస్తే బిజినెస్ పర్మిస్కి వెళ్ళాల్సి వస్తుంది, మీరు ఎటు ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంటుంది, మీ లైఫ్ అంతా టర్న్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో ఫ్యామిలీతో గడిపే టైం పెరిగిపోతుంది, ఫ్యామిలీతో బయటికి వెళ్ళాల్సిన సమయం పెరుగుద్ది, అప్పుడు మీరు వెహికల్ ఎక్కువ వాడాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడు మీ నెంబర్ కరెక్ట్ లేదనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు నాకు చాలా దగ్గర నుంచి ఈ లక్కీ వెహికల్కి బాగా ప్రియారిటీ తీసుకుంటున్నారు. ఎందుకనంటే ఇప్పుడు మనకి ఇక్కడ కూడా లక్కీ నెంబర్స్కి సంబంధించిన ఫ్యాన్సీ బాగా మాయరోగంగా మారిపోయింది. ఎందుకంటే లక్షల రూపాయలు దాంట్లో తగలబెట్టేస్తున్నారు కామన్గా లక్కీ నెంబర్ తీసుకోవడానికి. ల్యాక్స్ అంటే ల్యాక్స్. యూట్యూబ్లో ఒక చిన్న వైరల్ స్టోరీ ఉంది, కావాలంటే చూడొచ్చు మీరు. న్యూఢిల్లీలో ఒక అతను యాక్టివ్గా కొనడానికి 80,000 పెట్టి 2 లక్షల రూపాయలతో ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నాడు నెంబర్కి. ఇమాజినేషన్ చేయండి అంటే ఎలా ఉంది లక్కీ నెంబర్ పరిస్థితి. కాబట్టి ఫ్రెండ్స్ నేనేంటంటే మీకు ఫ్యాన్సీ నెంబర్ల జోలికి పోకండి, ఇది మీకు కరెక్ట్ కాదు. ఎందుకనంటే మీ వెహికల్ ఎప్పుడైతే చూడప్పుడు మీరు సపోజ్ మీరు ఏపీలో ఉన్నారు, న్యూమరాలజీ ఏం చెప్తుందంటే ఇప్పుడు నేమ్ ప్లేట్ ఉంటుంది మేడం, నేమ్ ప్లేట్ మీద ఏపీ 39 EAK 3299 ఉంది. దీంట్లో మనకి ఏపీ అనే దానికి కూడా నెంబర్స్ ఉన్నాయి న్యూమరాలజీ ప్రకారం. ఎందుకంటే అవి ఒకటి ఇంగ్లీష్ అక్షరాలే కాదు, వాటికి కూడా నెంబర్స్ ఇచ్చారు న్యూమరాలజీలో గురువులు. కాబట్టి ఆ నెంబర్ కూడా మనం యాడ్ చేసుకోవాలిగా. సో కంపల్సరీ మళ్ళీ మనకి ఇక్కడ సిరీస్ ఉంటుంది, ఏకే అనే సిరీస్లో ఉంది ఈ వెహికల్, వాటికి కూడా నెంబర్ ఉంటుంది, ఏకి నెంబర్ ఉంటుంది, కేక్ కూడా నెంబర్ ఉంటుంది. అవి కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసి మీ నేమ్ ప్లేట్లో అన్ని నెంబర్లన్నీ టోటల్ చేసినప్పుడు వచ్చేది మాత్రమే యాక్చువల్గా ఆ వెహికల్ నెంబర్. అది మీకు లక్కీలో ఉందా లేదా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది. అయితే ఇప్పుడు ఈ సిరీస్ వరకు సేమ్ ఉంటుంది, ఏపీ 39 EAK అనే దగ్గరికి సేమ్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే నెంబర్ ఏదైతే 4 నెంబర్లు ఉన్నాయో వీటిని మీరు పర్ఫెక్ట్గా పెట్టుకుంటేనే మీ లక్కీ నెంబర్ సెట్ అయ్యింది. ఇదే మేము చేస్తాం, ఓకేనా. ఇప్పుడు చూసుకుంటే ఇది 9, 9లో 18, 20, 21, 24, ఇక్కడ 24 అవుతుంది. 24 తర్వాత ఈ 4 నెంబర్లు ఉంటాయి. ఈ 4 నెంబర్లు ప్లస్ 24ని కలిపితే అప్పుడు జనరేట్ అయ్యే ఒరిజినల్ సింగిల్ నెంబర్ డిజిట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీ లక్కీ నెంబర్. దాన్ని మేము కరెక్ట్ చేస్తామన్నమాట. అప్పుడు మీ నెంబర్ పర్ఫెక్ట్గా ఉంటుంది, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి మీ లక్కీ నెంబర్ తెలుసుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ యొక్క వెహికల్ నెంబర్ మొత్తాన్ని తెలుసుకున్నప్పుడు సిరీస్ టోటల్ ఏమొస్తుంది అనేది చూసుకుంటే అప్పుడు మనకి గత ప్రభుత్వం దీంట్లో ఏపీలో ఏం చేసిందంటే 39 మ్యాండేటరీ చేసింది ఏ జిల్లాకైనా. మన తెలంగాణలో రీజన్ చేంజ్ కాగానే నెంబర్ మారిపోద్ది. TS 39 మొన్నటి దాకా ఉండే, TS 20, TS 28, 33, TS 8, 9, 10 ఇట్లా పెట్టారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని TG చేశారు. TG చేసినప్పటికీ అప్పుడు పెద్ద చేంజ్ రాలేదు. 4, 3 ఇప్పుడు T అంటే 4, G అంటే 3. ఈ నెంబర్ సిరీస్ ఇలాగే ఉంటుంది. మీకు 09, 08 ఇక్కడ మామూలుగా డిస్ట్రిక్ట్ కోడ్ చేంజ్ అవుతుంది. తర్వాత FD అనేది సిరీస్, వీటికి కూడా నెంబర్లు ఫిక్స్గా ఉంటాయి 84. ఈ నెంబర్లను టోటల్ చేసిన తర్వాత లాస్ట్లో వచ్చే ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీ యొక్క వెహికల్ నెంబర్కి కలిపితే మీ లక్కీ నెంబర్ జనరేట్ కావాలి. అంటే మన వెహికల్ నంబర్ మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లక్కీ నంబర్ మ్యాచ్ అయ్యి ఉండాలి. yes అంతే కదా, అలా చేస్తేనే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ వెహికల్ మిస్ అయింది, ఇప్పుడు మన వాళ్ళు అనుకునేది ఏంది, లాస్ట్ 4 నెంబర్లే ఫ్యాన్సీ నెంబర్లు అనుకుంటారు, వెహికల్ నెంబర్ అనుకుంటారు. సో 9999 మీ వెహికల్ నెంబర్, వెరీ గుడ్, చాలా బాగుంది. మీ వెహికల్ మిస్ అయినప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి డిపార్ట్మెంట్లో. అప్పుడు ఏమని రాస్తారు, ఇదంతా రాస్తారా, ఈ 9999 రాస్తేనే వస్తుంది, ఇది మొత్తం రాయాలి కదా. మరి ఇది మొత్తం రాసినప్పుడు మీ వెహికల్ నెంబర్ ఇదంతా అన్నట్టేగా. మరి వీటికి కూడా ఇంగ్లీష్లో నెంబర్లు ఉన్నాయి, వీటికి నెంబర్ తీసుకోవాలి, వీటి నెంబర్ వేసుకొని కాల్కులేట్ చేసుకోవాలని మనం చెప్తున్నాం యాజ్ ఎ న్యూమరాలజీ. అప్పుడే మీ యొక్క వెహికల్ యొక్క వైబ్రేషన్ పాయింట్ అవుట్ అవుతుంది, దానికి ఉన్న లక్కీ నెంబర్ వైబ్రేట్ అవుతుంది, అప్పుడు ఆ నెంబర్ మీకు అనుకూలంగా పనిచేస్తుంది. ఓకే, అంటే నెంబర్ అనేది మనం ఇట్లా ఫ్యాన్సీ నంబర్స్ కాకుండా మన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి మన లక్కీ నంబర్స్ తీసుకోవాలి. మనం చెప్పేది అదే మేడం. ఇప్పుడు మీరు ఏదైతే 1 నుంచి 9 వరకు మీరు జన్మించిన డేట్ ఉంటుందో మీ యొక్క జన్మ సిరీస్ ప్రకారం దానికి మీ లక్కీ నెంబర్లు ఉంటాయి, శత్రు నెంబర్లు ఉంటాయి, న్యూట్రల్ నెంబర్లు ఉంటాయి. సో అప్పుడు మీరు లక్కీ నెంబర్లో మీ వెహికల్ నెంబర్ పెట్టుకున్నప్పుడు మాత్రమే అది మీకు వైబ్రేట్ అవుతూ ఉంటుంది. లేదంటే మాత్రం అది మీకు బ్యాడ్ నెంబర్లో ఉందంటే చాలామంది ఇప్పుడు ఈ సందర్భం ఇది వచ్చిన ప్రతిసారి మనం జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. వాళ్ళ బ్రదరు, వాళ్ళ నాన్న రోడ్ యాక్సిడెంట్లే చనిపోయారు. మరి వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, సో వాళ్ళ కార్లు ఫ్యాన్సీ నెంబర్లో లేవా? ఉన్నాయి కదా. మరి ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎందుకు యాక్సిడెంట్లు అయినాయి, ఎందుకు ప్రాణాలు తీసుకున్నాయి అంటే అది మనకి అవునా కాదా అని తెలుసుకోవాలంటే దాని సిరీస్ ప్రకారం మొత్తాన్ని కాల్కులేట్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకేనా. కాబట్టి మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ మీ వెహికల్ నెంబర్ తీసుకోవాలనుకుంటే
చిన్న రెమెడీతోని మీరు దాన్ని ఓవర్టేక్ చేయొచ్చు. తిన్న కాల్కులేషన్తోనే మీ నెంబర్ దానికి వేసుకోవచ్చు. మీరు ఫ్యాన్సీ నెంబర్ల జోలికి పోకండి. ఊకే 3333 9999 4444 ఇవన్నీ మీరు వెహికల్ అనేది మీకు అంటే డబల్ టైం వచ్చినాయి కాకుండా కొన్ని వెహికల్స్కి ఏంటంటే సింగిల్ నంబర్స్ ఉంటాయి. 1 2 3 ఇట్లా సింగిల్ నంబర్స్ ఈ సిరీస్ మారి వస్తూ ఉంటాయి. అట్లా సింగిల్ నంబర్స్ ఉండొచ్చు అంటారా? సింగిల్ నెంబర్ అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు 4 నెంబర్లు ఉంటాయి కదా లాస్ట్లో. లేదు, లేదు లేదు లేదు, అంటే ఇవన్నీ కాకుండా ఒకటే నెంబర్ వస్తుంటుంది. ఒకటే నెంబర్ అంటే స్టార్టింగ్ సిరీస్లో ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది చేసినా కూడా మీ వెహికల్ నెంబర్ మీకు లక్కీలో ఉందా తెలవాలని అనుకుంటే ఈ సిస్టమ్ ప్రకారం మీరు బండి నెంబర్ మొత్తం వేసుకొని టోటల్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఆ లక్కీ నెంబర్ ప్రకారం వస్తే అది మీకు లక్కీ నెంబర్ ఉన్నట్టు, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. లేదు అంటే అది మీకు ఇబ్బందికరంగా ఉన్నట్టే. సో దీంట్లో ఖచ్చితంగా ఒక చిన్న రెమెడీ కూడా మీకు ఉచితంగా ఈరోజు చెప్పబోతున్నాను. సో ఎప్పుడైతే మీ వెహికల్ కొంచెం పాతది మార్చుకోవడానికి వీల్లేదు, లేదా చాలా కొత్తది మార్చుకోవడానికి వీల్లేదు, మీ మనసు నప్పట్లేదు, అప్పుడు ఒక చిన్న రెమెడీ చేయొచ్చు. మీరు ఎల్లో కలర్లో మీరు ఒక చిన్న స్టిక్కర్ తయారు చేపించేసి ఎల్లో కలర్లో మీరు ఒక స్టిక్కర్ తయారు, రేడియం స్టిక్కర్ ఉంటుందిగా మన వెహికల్కి నెంబర్లు వేసే రేడియం స్టిక్కర్ ఉంటుంది. సో దానికి ఒక చిన్న రెమెడీ చెప్తాను ఉచితంగా. ఇది మన కిరణ్ టీవీ ప్రేక్షకుల కోసం మీరు దీన్ని వాడచ్చు. అద్భుతంగా మీ వెహికల్ యొక్క ప్రాబ్లాన్ని కొంచెం టెంపరవరీగా దూరం చేసుకోవచ్చు. టెంపరవరీ మాత్రమే, పర్మనెంట్ కాదు. సో ఇది మీకు ఎప్పుడు కూడా ఇట్లా రౌండ్గా మీరు ఒక ఎల్లో కలర్ స్టిక్కర్ తయారు చేయండి. ఎల్లో కలర్ ఓకే. దీని ఇంటర్నల్ పొడుగు వచ్చేసి మనకి కనీసం 6 నుంచి 5 cms ఉండేట్టుగా, సెంటీమీటర్స్ ఉండేట్టుగా పెట్టుకోండి. ఓకే, ఇదంతా ఎల్లో కలర్ బార్డర్లో ఉండాలి. రైట్, బార్డర్ ఎల్లోలో ఉండాలి. ఇది ఎల్లో కలర్ బార్డర్. తర్వాత దీని మీద మీరు 41 అనే ఒక నెంబర్ 41 అనేది ఇది మాత్రం గ్రీన్ కలర్లో ఉండాలి. ఇది గ్రీన్ కలర్లో ఉండాలి. ఇలాంటి స్టిక్కర్ ఒకటి తయారు చేపించేసుకొని మీరు మామూలుగా కార్ అనుకోండి, కార్లో డాష్ బోర్డ్ ఉంటుంది, డాష్ బోర్డ్లో గ్లాస్కి బయటికి కనిపించేటట్టుగా ఏదన్నా నెగిటివ్ వైబ్రేషన్ మీకు ఎదురొస్తుంది, ఎవరో మిమ్మల్ని డాష్ కొట్టాలని చూస్తున్నారు, ఏదో యాక్సిడెంట్ జరగబోతుంది, ఆ శక్తిని ఆపడానికి, ఆ నెగిటివ్ శక్తిని ఆపడానికి ఇది మంచిగా పనిచేస్తుంది. ఓకే, 41 నెంబర్ పేస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు 2 వీలర్ అనుకోండి, 2 వీలర్ డూమ్కి ఎదురుగా అతికిచ్చేసుకోండి. ఒకటే స్టిక్కర్ అతికియాలి, మళ్ళీ వెనకోటి ముందు ఒకటి, మనకి ఎక్కువ రక్షణ వస్తుందని చెప్పి అతికించకూడదు. మళ్ళీ నెంబర్ చేంజ్ అయిపోద్ది, నెంబర్ టోటల్ చేంజ్ అయిపోద్ది. కాబట్టి మీరు ఒక్కటే స్టిక్కర్ మీరు వెనకైనా అతికించండి, ముందైనా అతికించండి, కార్కైనా పర్వాలేదు, 2 వీలర్కైనా ఎదురుగా డూమ్ ఎక్కడో ఒక చోట, ఎదురుగానే వెనక కానీ ఎక్కడైనా కనిపించే చోట పెట్టాలి. దాని వైబ్రేషన్ చేంజ్ చేస్తుంది వెహికల్ది, ఆటోమేటిక్గా మీకు పాజిటివ్గా మారిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం జరగకుండా చూస్తుంది. ఓకే, సో దీన్ని వాడండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. చూసారు కదా, మీ లక్కీ నెంబర్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే, లేదు మీ వెహికల్ నెంబర్ ఎలా ఉంది, బాగుందా లేదా చెక్ చేయించుకోవాలి, గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.